బావా బావా అబ్బా ఏంటి ఆఫీస్కి టైం అవుతుంది బావా లే. ఇప్పుడే నిద్ర పట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడే తెల్లారిపోయిందా? తెల్లారింది, లేచి ఫేస్ వాష్ చేసుకోపో. జాను టైం అయిందే, క్యాబ్ కూడా వచ్చేసింది. అయిపోయింది బావా, వచ్చేస్తున్నా. 8:30 క్యాబ్ వస్తుంది తెలుసు కదా, రోజు కొత్తేనా? వచ్చేస్తున్నా బావా, ఏంటో చెప్పు. పట్టుకో, ఇదిగో కింది బాక్స్ లో నెయ్యేసి కొత్తిమీర పచ్చడి కలిపి అన్నం పెట్టాను, ముందు తిను. పై బాక్స్ లో పెరుగన్నం పెట్టాను, లాస్ట్ లో పెరుగన్నం తినే. తింటానులే బావా. ఇదిగో శ్వేతకు ఫోన్ చేసి అడుగుతా, తినలేదని తెలిసిందో. అబ్బా తింటాను బావా. అమ్మయ్య, పని అయిపోయింది. మీరు కొత్తగా వచ్చారా? ఏం చేస్తుంటారు? రిటైర్డ్ డిఎస్పీ. ఓహో, నీ ప్రొఫెషన్ ఏంటి? హౌస్ హస్బెండ్ని. బాబు చెప్పండి. బెండకాయలు ఎలా? బెండకాయలు 35. దొండకాయలు? దొండకాయలు 40 అమ్మా. అబ్బబ్బా రేట్లు మండిపోతున్నాయి. అందుకే కదా నీళ్ళు చల్లుతున్నా. రాజు బాగున్నావా? ఇదిగో కస్టమర్ అంటే ఇలా ఉండాలి. వచ్చినప్పుడు ఒక్క రేటు కూడా అడగడు, ఇచ్చింది తీసుకెళ్ళిపోతాడు. ఇలాంటి వాళ్ళు 10 రూపాయలు తక్కువ ఇచ్చినా 4 కూరగాయలు ఎక్కువ అనిపిస్తుంది. మీరు ఉన్నారు పీచు బేరం. ఈడేంటి మొగ్గోడయ్యని సిగ్గు లేకుండా కూరగాయలు కొంటున్నాడు? నువ్వు కూడా సిగ్గు లేకుండానే కూరగాయలు కొంటున్నావా? నేను ఆడదాన్ని. నేను మొగోన్ని అయితే ఏంటి? ఆయన కూరగాయలు కొనడానికి సిగ్గెందుకు? డబ్బులు కావాలి కానీ. ఏం రాజు చెప్పు మన గురించి. ఇదిగో అన్నకి ఈ ఏరియాలో లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఏం కావాలో తీసుకుని వెళ్ళిపో గమ్మున. నువ్వు వద్దు, నీ కూరగాయలు వద్దు. వెళ్ళు. ఉంటా రాజు. సరే అన్న. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. లోపలికి రావచ్చా? రండి అంకుల్. జాగ్రత్తగా అడిగండి, జారి పెడితే బుర్ర బొక్కడిపోద్ది. టీ కాఫీ ఏమన్నా తాగుతారా? ఏమొద్దు గాని నిన్నొక మాట అడుగుతాను, ఏమనుకోవు కదా? అడగండి. నాకు కొంచెం వంట నేర్పిస్తావా? ఏంటి అంకుల్ ఈ వయసులోనా? నేను వర్క్ చేసేటప్పుడు నా భార్య నా కూతురు నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను రిటైర్ అయిపోయాను, నా భార్య చనిపోయింది. ఇప్పుడు నా కూతురు ఉద్యోగం చేయాలని చాలా ఉత్సాహపడుతోంది. దానికి నేను ఎంతో కొంత సాయం చేయాలి కదా. ఇంకా నాకు వదిలేయండి, మీకు అన్ని నేర్పించేస్తా. ఇంతకీ నీ స్టోరీ ఏమిటి? అంకుల్ మీరొక్క డైలాగ్లో మీ స్టోరీ చెప్పేశారు. నాకు చెప్పాలంటే మినిమం 2-3 ఎపిసోడ్స్ అవుతాయి. టైం చూసుకుని చెప్తాలే కానీ ముందు వర్క్లోకి పోదాం. ఇంతకీ నీకు వంట ఎవరు నేర్పించారు? వంట చేసేటప్పుడు మా అమ్మని తలుచుకుంటా, అంతే ఆటోమేటిక్ గా అదిరిపోద్ది. మరి ఎప్పటి నుంచి వంట మొదలెడదాం? సాయంత్రం చపాతీ కర్రీతో మొదలు పెడదాం. సూపర్. ఈ బంగాళదుంపని ఇలా తొక్క తీసి ఉడకబెట్టామనుకో, డైరెక్ట్ కర్రీ చేసుకోవచ్చు. ఓ అలాగా. కుమారు, ఏం కావాలి నీకు? ఎందుకంత సాగదీస్తున్నావు? కొంచెం టేస్ట్ చేస్తావని. పచ్చడి. పచ్చడా? చిచి, కారం ఇంటి ఎంత ఘోరంగా ఉంది. అమ్మో, మా ఆయన వచ్చే టైం అయింది, ఏదైనా చెయ్యవా? ఎవరిని? మీ ఆయన్నా? ఆహా కాదు. మరి నిన్నా? కాదు. ఇంకెవరిని? చట్నీని. ఆల్రెడీ నువ్వు నాశనం చేసావుగా. అందుకే ఏదో ఒకటి చెయ్యి. సరే ఉండు. ఈ చింతపండు బెల్లం వేసి 30 సెకండ్స్ గ్రైండ్ కొట్టు. అప్పుడు సెట్ అయిపోద్దా? పచ్చడితో పాటు మీ ఆయన కూడా సెట్ అయిపోతాడు. నాకు ప్రాబ్లం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తావు. నీకేదైనా చేద్దామంటే ఏమీ చేయనీయవు. ఈ టాలెంట్ ఏదో వంటలో, మీ ఆయన ఉన్నప్పుడు ఇంట్లో చూపించే. మరి వెళ్ళనా? నీదే లేటు. పచ్చడి చేయడం చేత కాదు కానీ నాకు హెల్ప్ చేసిద్దంట. ఇదిగో నీ పచ్చడి, మర్చిపోయావు, పట్టుకుపో. థ్యాంక్స్ కుమారు. హాయ్ జాను. మేఘాలలో తేలిపోమ్మని. అసలేం చేస్తున్నావు నువ్వు? ఆల్రెడీ చేసా. ఏం చేసావు? చపాతీ ఆలు కుర్మా చేశాను. నేను అడిగింది ఆంటీ గురించి. అన్నట్టు మర్చిపోయా, ఈ అంకుల్ మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారు. హాయ్ అమ్మా. అంకుల్ మీరుండండి, దాని సంగతి ఏంటో తేల్చుకొని వస్తాను. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఈ రోజు నా చేతిలో అయిపోయింది. అమ్మాయి కోపంగా ఆమె దగ్గరికి వెడుతోంది. ఏమన్నా గొడవ అవుతుందో ఏమో. చేస్తే చేసుకోనియండి. కొట్టుకుంటారో ఏమో. కొట్టుకుంటే గెలిచిన గిఫ్ట్ ఇమ్మంటారా ఏంటి? అబ్బా సూపరు. యుద్ధానికి బయలుదేరిన రుద్రమదేవిలాగా ఫోర్స్ గా వచ్చింది. పచ్చడి కోసమా? దానికి గట్టిగిచ్చా. నువ్వు ఇచ్చావో తెచ్చావో మాకు తెలుసులే గానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, కాఫీ పెడతా. బట్టలు బెడ్ మీద పెట్టా చూడు. అరే చిన్న, మా ఇంట్లో బోరుందిరా, మళ్ళీ నువ్వెందుకు నీళ్ళు పోస్తున్నావు? ఈ నీళ్ళు కాదన్నా, పాలు రాలతాయి నీ పళ్ళు. అదేంటన్నా? ఒరే ఇవి పాలను ఒక్కడితోనైనా చెప్పించరా, నీకు 1000 రూపాయలు ఇస్తా. అంటే అన్నా అది జనరల్గా పాలు తోడేస్తే పెరుగవుద్ది, వాటిని మనం మజ్జిగ చేసుకోవచ్చు.
కానీ నువ్వు పోసిన పాలు తోడిస్తే డైరెక్ట్గా మజ్జిగ అవుతున్నాయంట్రా. అన్న రేపటి నుంచి మంచి పాలే పోస్తాలేనా. రేపటి నుంచి పాలు చిక్క లేవనుకో నీ రక్తంతో టీ పెట్టి నీతోనే తాపిస్తా నాకు. సరేనా. ఏంటి పొద్దు పొద్దున్నే పాలవాడితో గొడవ? మరి వాడు సాయంత్రం రాడు కదా. ఈ కామెడీకి ఏం తక్కువ లేదు. లేచి ఎంతసేపు అవుతుంది? నా మొహాన కాఫీ కొట్టేదేమన్నుందా? ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, కాఫీ నీ మొహాన్ని కొట్టేస్తా. ఎటకారం ఎక్కువ అవుతుంది. కూరలో కారం ఎక్కువ అయితే తట్టుకోలేం గానీ ఇంట్లో ఎటకారం ఆ మాత్రం ఉండాలండి. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా. ఆంటీలతో సరసాలు, అమ్మాయిలతో గుసగుసలు. నువ్వు నా ఫాలోయింగ్ చేసి కుళ్ళుకుంటున్నావే. అదే అనుకోవాలి మరి. బావా, రోజు నువ్వే పని చేస్తున్నావు కదా, ఈరోజు హాలిడే కదా, నేను చేయనా వంట? వారమంతా కష్టపడతావు, నీకు దొరికేది ఒక్క సండేనే. నీ వల్ల నాకు వచ్చిన ఇంటి పని, వంట పని అన్నీ మర్చిపోతున్నాను. ఏం చేయమంటావు ఈరోజు? నీ ఇష్టం బావా. సరే. సరే జాను, నువ్వు వెళ్ళి టీవీ చూడు, నేను వంట చేసి వస్తాను. తర్వాత చేయొచ్చు బావా, నువ్వు రా, ఫస్ట్ నీతో మాట్లాడాలి. సరే, ఏంటి చెప్పు. ఊరికే సరదాగా పిలిచాను. సరే, నీకు స్వీట్స్ ఇష్టం కదా, స్వీట్స్ ఆర్డర్ పెడతా ఉండు. ఏంటి స్వీట్స్ ఆర్డర్ పెట్టాలంటున్నారు? అది నిన్న పక్క వీధిలో కూరగాయలకి వెళ్ళాను కదా, అక్కడ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఆ డైరెక్టర్ చూసి నువ్వు బాగా సెట్ అవుతావు, యాక్టింగ్ చేస్తావా అని అడిగాడు. సరే అని చెప్పి ఖాళీగట్టు ఉన్నా కదా, ఒప్పేసుకున్నాను. ఎవరికి సెట్ అయ్యేది? నీకు నీ పక్కింట ఆంటీలకా? అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఇంత అనుమానం ఏంటి? ఇంతకు ముందు లేదు, ఇప్పుడు మొదలవుతుంది. చిచి, ఇంకెప్పుడు ఆ పక్క వీధికి వెళ్ళను. ఓయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాను మా తెగ మీద బట్టలు ఆరబెట్టద్దని? నువ్వు ఆరుస్తావని నాకేం తెలుసు? కాసేపు ఉంటే ఆరిపోతాయి, నువ్వు వచ్చి వేసుకో. నువ్వు మర్యాదగా బట్టలు తీస్తావు, లేకపోతే నేను తీసి విసిరిపడైనా? వద్దులే, నేనే తీసేస్తాను. అయినా ఇంత పొగరు పనికిరాదు. ఇదిగో, మా బట్టలు వేసినా వేయకపోయినా మా తెగ మీద మాత్రం బట్టలు ఆరబెట్టబా ఇక్కడి నుంచి. నువ్వు ఖాళీగానే ఉంటావు కదా, రేపు వాషింగ్ మిషన్ లో బట్టలు వేసుకుంటే అరిగిపోతావా? ఆహా, నేను ఖాళీగా ఉంటున్నానా? మరి నువ్వు పవన్ కళ్యాణ్కి ప్రత్యేక సలహాదారునిగా పనిచేస్తున్నావు కదా. ఇదిగో, నా కోపం వస్తుంది. ఆహా, నాకు ఆల్రెడీ వచ్చేసింది. నన్ను విసిగించకుండా వెళ్ళి యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకో, లేకపోతే మీ ఆయన వీపు సాఫ్ చేస్తాడు. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నా అదే తప్పు. పరమాన్నానికి పోపు పెట్టింది నా మొహం చూడు. చిచి. కందిపప్పు, మినపప్పు, బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ అవి కూడా ఉన్నాయి. ఫినాయిల్ లాస్ట్ మంత్ 2 లీటర్లు పట్టింది. హలో, ఎవరండి? గుడ్ ఈవినింగ్ సార్, క్రెడిట్ కార్డ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం. మీరేమైనా క్రెడిట్ కార్డ్ తీసుకుంటారా? వద్దండి, మా ఆవిడకి ఉంది. పోనీ లోన్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా సార్? లేదండి, ఆల్రెడీ మా ఆవిడ తీసుకుంది. ఓకే సార్, మరి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయొచ్చు కదా సార్, చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. సారీ అండి, ఆల్రెడీ మా ఆవిడ అదే ప్లాన్ లో ఉంది. అన్ని మీ ఆవిడ గారు తీస్తే మీ దగ్గర ఏముంటుంది సార్? గుడ్ క్వశ్చన్. నాకు మా ఆవిడ ఉంది. అంటే మీరు? ఎస్, ఐఎమ్ హౌస్ హస్బెండ్. ఈ క్రెడిట్ కార్డులు, లోన్లు, బీమాలు ఇవన్నీ మాకు పనికిరావు. మాకు తెల్లారులేస్తే మొత్తం కిచెనే. దాని మీద ఏమైనా ప్లాన్ ఉంటే చెప్పు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. ఓకే? సారీ సార్, మా దగ్గర అలాంటి ప్లాన్స్ ఏం లేవు. బాయ్ సార్. సరే. సీరియల్లో నీకు ఛాన్స్ వచ్చిందంట? అవును సార్, ఎవరు చెప్పారు మీకు? నీ వైఫ్ చెప్పిందయ్యా. నువ్వు సీరియల్లో కనపడుతున్నందుకు చాలా ఆనందిస్తోంది. అసలే ఫస్ట్ టైం సీరియల్లో కనిపిస్తున్నా, నాకున్న టెన్షన్ కూడా నీకు లేదు. టెన్షన్ ఎందుకు? నేను ఆల్రెడీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చూసా కదా. నేను చూడలేదు కదా. కుమారు, ఆలూ కర్రీ చేశానయ్యా, నువ్వు ఉన్నావా? సర్లే, తర్వాత వస్తాను. ఆగు, మా ఆయన సీరియల్లో యాక్ట్ చేశారు, చూసేళ్దురా. ఏంటి కుమారు, నువ్వు యాక్ట్ చేసావా? నాకు ఒక్క మాటనే చెప్పలేదేమి? చెప్తే అపార్ట్మెంట్ ముందు ఏమైనా బ్యానర్ కట్టించేదానివా? లేదు, వీధంతా ఫ్లెక్సీ పెట్టించేదాన్ని. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేశారండి. నన్ను చూసి యాక్టింగ్ నేర్చుకున్నావు కదా? ఏం కాదు, మా ఆయన మల్టీ టాలెంటెడ్. అబ్బో, మీ ఆయన యాక్టింగ్ చేసాడే అమ్మా గొప్ప. మా ఆయన కాకపోతే మీ ఆయన చేశాడా ఏంటి? చిచి, మీ గోళ్ళకి తలనొప్పి వచ్చేలా ఉంది. చిచి.